అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్కంద ఇంటి రుచులు. ఈ చేపల కూర అయితే మాకు రానమ్మ పంపించింది. కర్రీ పంపించడమే కాదు, ప్రాసెస్ కూడా పాపం వీడియో తీసి పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ రానమ్మ. అంటే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి పేస్ట్ చేసిన మిశ్రమాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు అలాగే కారం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మిశ్రమంలో మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి ఒక్కసారి మగ్గించుకోవాలి. ఇక్కడేంటి గరిటతో తిప్పుతున్నారు అనుకోకండి. ఫస్ట్ ముక్కలు పచ్చిగానే ఉంటాయి కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకున్న ఏం కాదు. తర్వాత మాత్రం మనం క్లాత్ తోనే తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలు ఉప్పు కారంలో మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకుని ఉడకరానిచ్చి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్కంద ఇంటి రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.